ఎవరు రావాలనుకుంటున్నారు? జగనే రావాలనుకుంటున్నాను. జగన్ వాలంటీర్లు పెట్టారు కదా, ఇంటింటికి వస్తున్నారు. వస్తున్నారు. సదుపాయాలు ఎలా ఉన్నాయి? సదుపాయాలు బాగానే. వాలంటీర్ వ్యవస్థ అనేది ఉపయోగపడుతున్నారా లేదంటారా? ఉపయోగపడుతుంది. ప్రజలందరూ ఉపయోగపడే వ్యక్తులేనా వాళ్ళందరూ? వ్యవస్థ ఉండాలంటారా? మళ్ళీ ఉండాలి. నెక్స్ట్ వచ్చే 5 సంవత్సరాలు ఎందుకు కోరుకుంటున్నారు మళ్ళీ జగన్? అంటే ఈ ముసలిళ్ళకి కానీ పింఛన్లకు కానీ వాటికి ఇంటికి వచ్చి వాళ్ళే ఇవ్వటము అన్నిటికీ మనకు బాగా ఉపయోగపడుతుంది. అందువల్ల వాళ్ళే ఉండాలని కోరుకుంటున్నాం. చూసినట్లయితే చంద్రబాబు నాయుడు గుర్తు పెట్టుకొని పోటీ చేస్తున్నారు. మరి జగన్ ఓడిస్తాం అంటున్నారు. దాని గురించి మీరు ఎంతవరకు మాట్లాడతారు, ఏం మాట్లాడతారు? అది ప్రజల నిర్ణయం, మనమేముంది. అనే వ్యక్తి తెలంగాణ వెళ్ళి పోటీ చేశాడు. తెలంగాణలో ఏం డిపాజిట్లు కూడా రాలేదు. అదే బర్రెలకు కూడా వచ్చినంత డిపాజిట్లు కూడా రాలేదు. అదే ఫలితం ఇక్కడ ఉండిద్ది అంటారా? పెరిగే ఉద్దేశం అట్లనే ఉండొచ్చు. ఏంటంటే బర్రెలకు వచ్చినంత డిపాజిట్లు కూడా రాలేదు కాబట్టి ఇక్కడ కూడా ఆయనకి ఏం వచ్చే మార్గం ఏం లేదు. అంతకుముందు ఆయన నిలబడి కూడా కనీసం ఆయనే గెలవలేకపోయింది. ఇప్పుడున్న సిచ్యువేషన్లో అట్లా ఉంటుంది. ఎలక్షన్లో ముఖ్యమంత్రికి ఎవరు రావాలనుకుంటున్నారు? జగన్ రావాలి. జగన్ పెట్టిన వాలంటీర్లు ఇంటింటికి వస్తున్నారు. ఇప్పుడు ఆ వాలంటీర్లు అనేది ప్రజలందరికీ ఉపయోగపడే వాలంటీర్లు ఉపయోగపడే వాలంటీర్లు మంచి పనులు చేయడానికి ఉపయోగపడుతున్నారు. ప్రజలకి అందుబాటులో ఉంటున్నారు. ఇప్పుడు చూస్తున్నట్లయితే చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి, పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి పొత్తు పెట్టుకొని పోటీ చేస్తున్నారు. జగన్ ఓడిస్తాము అంటున్నారు. దాని గురించి ఎంతవరకు ఏం మాట్లాడతారు? ఏం మాట్లాడితే ఏముంది, జగన్ రావాలనే ఉంది మాకు. జగన్ రావాలంటారు. సో మీకు ఇక్కడ ప్రాబ్లం ఏం లేవు? ఏం లేవు. వెలుగొండ ప్రాజెక్టు నీళ్ళ ఇబ్బంది కొద్దిగా, అదొక్కటే. మీ ఎమ్మెల్యే నాగార్జున రెడ్డి చూసిపోతుంటాడు ఎప్పుడన్నా. అది మార్కాపురం అభివృద్ధి ఎలా ఉంది? అదే అట్లే ఉంది. మీ ఊరు రోడ్లు ఎలా ఉన్నాయి? బాగానే ఉంటాయి. రోడ్లు బాగానే ఉన్నాయి. లేరా ఉన్నదే మరి ఏం జట్టు వస్తుంది. వాళ్ళు చూసేది లేదు, వేసేది లేదు మనకు. అది సిమెంట్ రోడ్లు బాగానే ఉన్నాయి. సిమెంట్ రోడ్లు బాగానే ఉన్నాయి. ఇప్పుడు చూస్తున్నట్లయితే మీకు కరెంట్ ఫెసిలిటీస్ ఎలా ఉంటున్నాయి? బాగానే ఉంది. కరెంటు కానీ నీళ్ళ ప్రాబ్లము ఒకటే, నాకు ఏం ప్రాబ్లం లేదు. జగన్ పెట్టిన పథకాలన్నీ ఉపయోగపడే పథకాలు, మంచి పథకాలు. సో మళ్ళీ ప్రభుత్వం రావాలంటావా? ఓకే. నెక్స్ట్ వచ్చే అధికారంలోకి ముఖ్యమంత్రిగా మళ్ళీ ఈయన వచ్చినా బాగుంటుంది. జగన్ ఎందుకంటే ఆయన చేసే అభివృద్ధి ఎట్లా ఉన్నాయని బ్రహ్మాండంగా ఉన్నాయి, బాగున్నాయి. పేదలందరినీ పైకి తీసుకొచ్చి ఇబ్బంది లేకుండా బాగా బ్రహ్మాండంగా ఉంది. జగన్ పెట్టిన వాలంటీర్లు అందరు బాగుంటారు. ఇంటింటికి వస్తున్నారు. అన్ని బ్రహ్మాండంగా చేస్తున్నారు. ఉపయోగపడే వాలంటీర్లు ఏం లేదు, బాగుంది బ్రహ్మాండంగా. రోడ్డు సదుపాయాలు రోడ్లు అంటే సరే ఉంటే బాగుంటాయి, మళ్ళీ రిపేర్లు చేస్తుంటే కానీ ఇంతమైన ముఖ్యమంత్రి ఎవరు రాలే, ఇప్పటికి రాలేడు కూడా. నమ్మకం పనిచేసిండు కాబట్టి 4 గంటల అభిమానం ఏముంది. ఆయన ఏమన్నా మన బాధలు ఏమన్నా తీర్చగలడా? ఏం లేదు, బ్రహ్మాండంగా ఉంది. బాగానే ఉంటుంది. చెప్తానే ఉన్నామా, సరిగ్గా చేసి నీళ్ళకి దరిద్రం పడితే చేస్తారు, ఏమున్నది అంతే. ఎవరికి వచ్చా ఆయనకి ఊరి వస్తారు పాపం. ఏదో ఏందో తెరసాటు ఉండేటోడు. అదే ఎఫెక్ట్ ఇక్కడ ఉండి పవన్ కళ్యాణ్ కూడా డిపాజిట్లు వస్తాయంటారు. డిపాజిట్లు అంత వచ్చినాయి, దానికంటే కూడా ఈయన ఇక్కడ ఏం లేదు. ఏదైనా ఇంకా చంద్రబాబు నాయుడు జగన్ పోటీ ఉంటుంది. జగనే రావాలంటావా? జగనే వస్తాడు కూడా, మళ్ళీ ఏం ఇబ్బంది ఏం లేదు దానికి. ఎమ్మెల్యే ఉన్నారు కదా బాబాయ్ నాగార్జున రెడ్డి, ఇంకా ఆయన సంగతి మనకు తెలియదు. ఏదైనా కొద్దిగా మన అభివృద్ధి పరంగా ముందుకెళ్ళాలంటే కొత్తగా ఉండాలి. కొత్త వ్యక్తులు రావాలంటారా? కొత్త ఎత్తులు ఏమొస్తారులే కానీ ఇంకా ఆయనకే ఇచ్చిండు కదా సీటు మళ్ళీ ఆయనకే ఇచ్చారా? మళ్ళీ ఇచ్చారు, టికెట్ ఆయనకే ఇచ్చారు. సో మళ్ళీ సరే ఇబ్బంది ఏం లేదులే ఆయనకి. అంటే అన్నీ ఇది వరకు పాత ఆయన నారాయణ రెడ్డి ఉన్నాడు కదా, వాళ్ళిద్దరికి ఎట్టు ఉంటుందో అది టౌన్. జగన్ ప్రభుత్వం రావాలంటారు. జగన్ వస్తుంది. మరి వాలంటీర్లు వస్తున్నారండి? వస్తున్నారా? పింఛన్ వస్తుందా? పింఛన్ మీ ఆలు వచ్చి మీకు ఇస్తున్నారు, మీరు వెళ్ళి తెచ్చుకుంటున్నారు వాళ్ళ దగ్గర తీసుకొచ్చేస్తున్నారు. మళ్ళీ టీడీపీ అధికారంలోకి వచ్చే అవకాశం ఉందని అంటున్నారు బాబాయ్. దాని గురించి అనుకుంటున్నారు. జగన్ ప్రభుత్వం ఎలా ఉంది నీకు?
ఉన్నది కొన్ని ఏంటంటే ఆయన చేసి బాగానే ఉన్నాయి, కానీ కొన్ని ఏంటంటే ఇరకట్లు పెట్టుకొని అల్లాడిపోతున్నాడు ఆయన. అది అడ్డమైన వారికి మంచి అభిప్రాయం అదేలే చేసి రైతులకి రైతు భరోసా కానీ పిల్లలకి అమ్మఒడి కానీ పథకాలు పెట్టారు కదా, పథకాలు ఎక్కువ పెట్టుకొని మళ్ళీ చేసేది బాగానే చేస్తున్నాడు ఆయన. పథకాలు ఉపయోగపడే పథకాలు అంటారు ఇవి. కొన్ని ఉపయోగపడేవి ఉన్నాయి, ఉపయోగపడనివి ఉన్నాయి. అంటే ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. 7% కావద్దు. ఇప్పుడు కొండలు వద్ద జరుగుతూనే ఉంటాయి, రోజు కాయ తీస్తే ఉండొద్దు నాయన. ఆయన అందరికీ ఇవ్వాలని భ్రమే, ప్రతి ఒక్కరికి ఇవ్వాలని భ్రమే ఆయనకు. అంటే కావద్దు, ధనం కావద్దు. ఏదైనా కొన్ని పథకాలు మంచివి కావు, తీసేస్తే ఇంకా బాగుంటుంది జగన్ ప్రభుత్వం. బాగుంది ఎలగొండ ప్యాకెంట్ కానీ ఇది అన్నిటికీ తాపిపోతే అదికేం తెంపి నువ్వు ఏది ఎలగొండ ప్యాకెంట్ ప్రాజెక్ట్ చాలా ప్రాజెక్ట్ చేస్తారు. అది ఉపాధి పథకం. ఇక్కడ అంతా జనాలకు మరీ బెట్ట పంపలి, బోరు వచ్చి 400 అడుగులు వచ్చి నీళ్ళు లేవు. అట్లా అదికేం తెంపి నువ్వు కొంచెం బాగా ప్రాజెక్ట్ వస్తే బాగుంటుంది. మళ్ళీ జగన్ ప్రభుత్వం రావాలి, ఇలాంటి చిన్న ఆపేసి పెద్దవి పట్టుకుంటే పెద్దతోనే అన్నీ సెట్ అవుతుంది. నాకు ఇంటికి వచ్చి ఇచ్చిపోతుంది. మీరు వెళ్తున్నారు వాళ్ళ దగ్గరికి, వాలంటీర్ల దగ్గరికి? మా దగ్గరికి వచ్చి ఇచ్చిపోద్ది. వాలంటీర్లు వస్తున్నారు మీ దగ్గర? మా కాడికి వస్తుంది. మీకు ఎలా ఉంది ఇక్కడ రోడ్లు సదుపాయాలు ఎలా ఉన్నాయి? మీ ఊరు రోడ్లు ఉన్నాయా? ఉన్నాయి సార్, అంతా పోయింది. కానొచ్చా అంతా పోయింది, రోడ్లు మొత్తం పోయినాయి. రోడ్లు వేయాలంటారు. కరెంట్ ఎలా ఉంటుంది? కరెంటు ఒక్కొక్క నాడు ఉంటుంది, ఒక్కొక్క నాడు పోద్ది. అది చెప్పేదానికి లేదు కదా. వర్షం వచ్చినప్పుడు పోయిద్ది, అది కాదు. రోజు ఉంటుందా? రోజు ఉంటుంది, పొద్దున సాయంత్రం దాకా ఉంటుందా? నైట్ ఉంటుందా? నైటేలే, పగులు ఎందుకు. ఇప్పుడు ఉన్న ఎమ్మెల్యే నాగార్జున రెడ్డి వచ్చిపోతున్నాడు, ఎలా చేస్తున్నాడు? వస్తున్నాడు. జగన్ ప్రభుత్వం ఎలా ఉంది? మళ్ళీ టీడీపీ వచ్చే అవకాశం? అవన్నీ నాకు తెలియదండి. చంద్రబాబు నాయుడు తెలుసా? నాకు అవన్నీ తెలియదు. జగన్ తెలుసా? జగన్ తెలుసులేదు. జగన్ తెలుసు. చంద్రబాబు నాయుడు ఇప్పుడు ఏలే కదా, జగన్ ఇచ్చేది. జగన్ మరి వాలంటీర్లు పెట్టాడు కదా, ఇది బాగుందా బాబాయ్? బాగానే ఉంది. ఇంతకు ఎలా ఉండేది? బయోమెట్రిక్ వేసుకొని తెచ్చుకోవాల్సి వచ్చేది కదా, ఇప్పుడు ఇంటింటికి వచ్చి ఇచ్చిపోతుంది. ఇప్పుడు ఇంటికి వచ్చి ఇవ్వడం బాగానే ఉందా మీకు? మాకు బాగానే ఉంది. ఉపయోగపడే వాలంటీర్లేనా వద్దంటారా వ్యవస్థ? మాకేం బాగానే ఇస్తున్నాయా, కథమాల సంగతి నేనేం చెప్పాను. మాకు మటుకు బాగా ఇంటింటికి వచ్చి ఇచ్చిపోతుంది. ప్రస్తుతానికి అయితే జగన్ ప్రభుత్వం బాగానే ఉంది. మీకు అందరికి ఎవరు రావాలనుకుంటున్నారు? ముఖ్యమంత్రికి జగన్ వచ్చేది, ఇక్కడ ఎమ్మెల్యే వరకు నాగార్జున రావాలని టాక్ వచ్చింది. ఎందుకంటే కొద్దిగా ఆయన అభివృద్ధి పరంగా ముందుకు లేదు, ఎమ్మెల్యే మారాలంటావు, పైన జగన్ రావాలంటావు. జగన్ పెట్టిన వాలంటీర్లు ఇంటింటికి వస్తున్నారు. వాళ్ళు వచ్చి చేస్తారు, కానీ మాకు జరిగేది అదే పెట్టు. వాళ్ళకి వచ్చి తగిలిందని ఇప్పుడు చూస్తున్నట్లయితే పథకాల పరంగా ఎలా ఉన్నాయి బాబాయ్? పథకాలు బాగానే ఉన్నాయి. పథకాలు అందరికి ఉపయోగపడే పథకాలు, అన్నీ ఉపయోగపడే, ప్రజలందరికీ ఉపయోగపడే పథకాలు అంటారు. ఇప్పుడు చూస్తున్నట్లయితే అంటే ఈ మధ్యలో పెద్ద మనుషుల ద్వారా ఇబ్బంది జరుగుతుంది, కానీ ఆయన ద్వారా ఏమి ఇబ్బంది జరగలేదు. కింద వాళ్ళు ఇబ్బంది పడంగా ఉందండి. అంతే. ఓకే, కొద్దిగా కింద వాళ్ళు మారిస్తే పైన జగన్ అనేది ఈజీగా గెలిచేస్తారు. జగన్ ఎందుకంత నమ్మకం జగన్ గెలుస్తాడని? మళ్ళీ 5 సంవత్సరాలు ఆయనే రావాలని. అంటే ఆయన పథకాలు ఇంటింటికి వచ్చి పెట్టుతుండే, అన్ని డబ్బులు ఇచ్చిండే, రైతు భరోసా. ఇప్పుడు వీళ్ళు సొంతంగా తీసుకుంటారు బ్యాంకులు అవి, దానికోసం. సో ఇప్పుడు చూస్తున్నట్లేదు బాబాయ్, చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ పొత్తు పెట్టుకుని పోటీ చేస్తున్నారు. దాని గురించి ఏమంటారు? వాళ్ళ ఎచ్చల మాటలకు వీళ్ళు నచ్చటంలో. పవన్ కళ్యాణ్ ఎత్తేసినట్టు మాట్లాడుతాడు. పవన్ కళ్యాణ్ తెలంగాణ వెళ్ళి పోటీ చేశాడు, బర్రెలకు వచ్చినంత డిపాజిట్ కూడా రాలేకపోయింది. బర్రెలకు అని చూస్తే కొంతమంది కళ్ళ నీరు పెడతారు, ఎందుకంటే బేదదండి. బర్రెలకు కంటే తక్కువ వచ్చింది పవన్ కళ్యాణ్ కాడ. మరి అదే ఎఫెక్ట్ ఇక్కడ ఉండిద్ది అంటారా? అదే ఫలితం ఇక్కడ ఉండిద్ది అంటారా? ఇక్కడ ఉంటుంది. జగన్కు మటుకు సీట్లు వస్తాయి, కానీ ఇక్కడ మా మార్గం ఎమ్మెల్యే దెబ్బతింటాడు. జగనే రావాలంటావు.